తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులకు తోడు వారాంతం కావడంతో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి ఏటీహెచ్ వరకు కూడా సర్వదర్శనం క్యూ లైన్ ఉంది. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతోంది. తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు నారాయణగిరి గెస్ట్ హౌస్ వరకు కూడా వ్యాపించాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల పైగానే సమయం పడుతుంది. మనం చూడొచ్చు తిరుమల శ్రీవారి ఆలయంలో వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతుంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులందరూ కూడా గోవిందనామ స్మరణలు చేస్తూ వెలుపలకు వస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. వేసవి రద్దీ ఇప్పటికే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇటు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సెలవులు ఇవ్వడంతో భక్తుల రద్దీ తిరుమలలో విపరీతంగా పెరిగింది. దీంతో నిన్నటి రోజున 24 గంటల సమయం పట్టగా ఈరోజు కూడా దాదాపుగా 16 నుండి 20 గంటలు సమయం పడుతుంది. మనం చూడొచ్చు ఆలయ పరిసరాలన్నీ కూడా భక్త జనసందోహంతో నిండిపోయాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఆ కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు నారాయణగిరి గెస్ట్ హౌస్ ఈ ప్రాంతాలు అంటే కృష్ణతేజ వరకు కూడా వ్యాపించడం జరిగింది. దీంతో స్వామివారి దర్శనానికి 16 నుండి 20 గంటలు సమయం పడుతున్న పరిస్థితి. అంటే తిరుమలలో అనూహ్య భక్తుల రద్దీ ఏర్పడడంతో టీటీడీ కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు కావచ్చు ఇవన్నీ కూడా క్రమబద్ధీకరించి కేటాయిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఎవరైతే స్వయంగా వీఐపీలు వస్తారో అటువంటి వాళ్ళకు మాత్రమే వీకెండ్స్లో శుక్ర శని ఆదివారాల్లో ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ నెల 15 నుండి కూడా శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లెటర్లను రద్దు చేసి సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా టీటీడీ చర్యలు తీసుకోనుందని సమాచారము. మొత్తం మీద ఇటు టీటీడీ పాలక మండలి కానీ టీటీడీ ఉన్నతాధికారులు కానీ సామాన్య భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లయితే చేయడం జరిగింది. మొత్తం మీద క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులు కూడా అన్నప్రసాదాలు కావచ్చు మంచినీరు ఇవన్నీ కూడా ఎక్కడ మజ్జిగ ఇవన్నీ కొరత లేకుండా ఎప్పటికప్పుడు అందజేసే కార్యక్రమాన్ని అయితే చేపడుతుంది. చూడొచ్చు మనము శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆలయం వెలుపల ఇక్కడ వేసిన చలువు పందిరి అంటే తాత్కాలికంగా వేసిన షెడ్స్ ఇవి జర్మన్ షెడ్స్ వీటి కింద భక్తులు ఎండకు సేద తీరుతున్న పరిస్థితి. అంటే వేలాదిగా రోజుకి దాదాపుగా 90,000 మంది వరకు కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. నిన్నటి రోజున కూడా బాగా భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో 90,000 వరకు స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు కూడా మరో 80,000 మంది వరకు కూడా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే టీటీడీ కూడా భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లయితే చేపట్టింది. మొత్తం మీద క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు అసౌకర్యం కలగకుండా త్వరితగతిన దర్శనం లభించేలా కూడా టీటీడీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇటు చూసినట్లయితే ఇంకా మాడవీధులు ఇవన్నీ కూడా జనసందోహంతో నిండిపోయాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ యశ్వంత్తో శ్రీనివాస్, KN TV, తిరుమల.